హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు చికెన్ కర్రీ మనం కుక్కర్లో ఈజీగా ఒక 10 నిమిషాల్లో మనం అంతా సెట్ చేసి పెట్టేస్తే ఒక 3 విజిల్ రాగానే తీసేస్తే అయిపోతుందండి. ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక 3 టమాటా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా పెరుగు. ఫస్ట్ కుక్కర్లో ఒక 3 స్పూన్ల నూనె పోసుకుందామండి. నూనె మరీ ఎక్కువ ఏమవుతుంది, 3 స్పూన్లు అయితే మస్తు అవుతుందండి చికెన్ కాబట్టి. మామూలుగా అయితే రెండు స్పూన్లు యూజ్ చేస్తాం, కానీ ఇందులో 3 స్పూన్లు వేసినాను. ఉల్లిగడ్డ మనం ఏదైతే ఒక 2 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నామో 2, 3 మీ ఇష్టం. గ్రేవీ చిక్కదానాన్ని బట్టి మీకు ఎక్కువగా చిక్క కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే పెద్ద ఒక 2 ఉల్లిగడ్డలు కోసినాను. ఆ ఉల్లిగడ్డలు ఇప్పుడు నూనెలో వేపుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసాను. కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలండి. చికెన్కు కరివేపాకు తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి ఎక్కువ పడుతుంది. జనరల్గా ఏ కర్రీస్కైనా ఒక స్పూన్ వాడతాము, దీనికి 2 స్పూన్లు వేసాను. ఇది లైట్గా మనకు ఒక నిమిషంలో కొద్దిగా లైట్ బ్రౌన్ వస్తుంది. వచ్చిన తర్వాత పసుపు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ ఉండాలండి స్టవ్. దీనికి స్లిమ్ అవసరం లేదు. చికెన్ వేసుకోవాలి, మంచి చికెన్ మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. చికెన్ మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టమాటా వేసుకోవాలండి. పెద్ద అయితే 2 టమాటాలు సరిపోతాయి, చిన్న అయితే 3 వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2.5 స్పూన్ల కారం పొడి వేసానండి. ఈ స్పైసీది మీ ఇష్టం అండి. ఒకవేళ ఎక్కువ తింటా అంటే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే మీడియం వేసాను నేను. జనరల్గా మధ్యస్థంగా ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఉప్పు అండి. ఈ హాఫ్ కేజీ చికెన్కు ఒక 2 స్పూన్ల ఉప్పు సరిపోతుందండి. చాలా బాగుంటుందండి ఇది అంతా. ఈ ప్రిపరేషన్ అంతా కూడా మనకు 2 నిమిషాలలో ఇది ఇప్పటి వరకు ఇప్పుడు మనం చేసిన ప్రిపరేషన్ ఒక 2 నిమిషాలలో అయిపోతుంది. మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచాలండి. నిమిషం ఉంచిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. పెరుగు, కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలండి. ఈ కొబ్బరి పొడి ఫస్ట్ వేస్తే మనకు మాడే అవకాశం ఉంటుంది, అందు గురించి ఇప్పుడు ఈ స్టేజీలో వేసుకోవాలి. వీటిని కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఈ మాత్రం వాటరు మన ఉడికే వరకు చిక్కదనం మంచిగా ఉంటుంది. చల్లారిన తర్వాత మంచిగా ఉంటుందండి. ఇప్పుడు 1 టీ స్పూను ధనియాల పొడి వేశాను. ఒక చిన్న స్పూను చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా మనం తయారు చేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి తెచ్చిందనే పర్లేదండి. బస్ కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి, కుక్కర్ మూత. ఓకే, విజిల్ పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలండి, ఎయిర్ తీసేయాలి. 3 విజిల్ వచ్చినాయి. 3 విజిల్ వచ్చిన తర్వాత ఎయిర్ పోగానే అప్పుడు మూత తీసుకోవాలండి. మూత తీసుకుంటే చికెన్ రెడీ ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టే వరకు దాదాపు 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుందండి ప్రాసెస్. అంతే. ఇప్పుడు ఇది విజిల్ రావడానికి 5 నిమిషాలు, 10 నిమిషాల్లో చికెన్ రెడీ అయిపోతుంది. జబర్దస్త్ ఉంటుందండి. నేను తిన్నాను వండిన తర్వాత. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. మంచిగా ఉడుకుతుంది. సూప్ కూడా కొద్దిగా చల్లారైనా మంచి గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంది. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ బ్యాచిలర్స్ అయినా, వంట సరిగా రాని వాళ్ళైనా కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం పొయ్యి కాడ ఎక్కువసేపు ఉన్న అవసరం లేదు. ఒక 5 నిమిషాలు అంత సెట్ చేసి కుక్కర్ పెట్టేస్తే 3 విజిల్ రాగానే బంద్ చేసుకుంటే అయిపోతుందండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ట్రై చేసి ఎట్లా వచ్చింది ఏంది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.